హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు కనుక మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఈ కనిపిస్తున్న కోర్సెస్లో ఇందులో మీకు కావాల్సిన కోర్స్ని సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ రిప్లై ఇస్తాం. లేదంటే గుంటూరు అండ్ విజయవాడలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మా ఇన్స్టిట్యూట్కి వచ్చేయండి. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో ఇక్కడ క్రాప్ టూల్, తర్వాత వచ్చేసి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్, స్లైస్ టూల్, స్లైస్ స్టైల్ టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో జనరల్గా ఇప్పుడు ఈ క్రాప్ టూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నాకు ఓన్లీ ఇక్కడ ఈ పర్సన్ క్లిప్ మాత్రమే కావాలనుకోండి, ఇదంతా అక్కర్లేదు. సో అప్పుడు మనం క్రాప్ టూల్ అనేది తీసుకోవచ్చు. క్రాప్ టూల్ షార్ట్కట్కి వచ్చేసి C అండి. రిమైనింగ్ కూడా అంటే షిఫ్ట్కి పట్టుకొని C ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్రాప్ టూల్ పట్టుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి, క్రాప్ టూల్ ఇక్కడ యూజ్ చేయగానే మొత్తం ఇమేజ్ అంతా కూడా ఇట్లా సెలెక్ట్ అయింది. లేదా మీరు మౌస్ ఇలా పట్టుకొని డ్రాగ్ చేయొచ్చు. చూసారా, ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పార్ట్ మాత్రమే మనకు కట్ అవుతుందన్నమాట. సో కట్ అయ్యి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఏమవుతుంది, సో ఇలాగ క్రాప్ అవుతుంది. ఓకే, సో ఆ పర్టికులర్ ఇమేజ్ని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ క్రాప్ టూల్ మనం యూజ్ చేసినప్పుడు ఆ క్రాప్ని ఒకవేళ మనం రిమూవ్ చేయాలని అనుకుంటే మాత్రం సో మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ క్లియర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్లియర్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఏదైనా క్రాప్స్ ఉన్నప్పుడు సో అది ఎగిరిపోతాయి అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రాప్లోనే మనకు చూడండి, సెట్ ద ఓవర్లే ఆప్షన్స్ క్రాప్ టూల్ ఉంది. గ్రిడ్ టైప్ కావాలా, ఇప్పుడు మనకు రూలర్ టైప్ వస్తుంది కదా. గ్రిడ్ టైప్ అంటే ఇట్లాగా గ్రిడ్ టైప్ వస్తుంది అనమాట. అదే రూల్ టైప్ అంటే సో చూడండి, ఇక్కడ ఎస్కేప్ ప్రెస్ చేస్తున్న రూలర్ టైప్ వస్తుంది ఈ రకంగా. అదే నెక్స్ట్ ఒకవేళ మనకు డయాగ్నల్ టైప్ కావాలనుకుంటే చూడండి, డయాగ్నల్ టైప్ పెట్టుకోవచ్చు ఇట్లా డయాగ్నల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిల్లో బ్యాక్గ్రౌండ్ డిఫాల్ట్ అని ఉంది, జనరేటివ్ ఎక్స్పాండ్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఇలాగ డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇట్లా. ఓకే, అదే ఒకవేళ కంటెంట్ అవేర్ ఫిల్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇట్లాగా డ్రాగ్ చేస్తున్నాం కదా, సో దాంతోనే కంటెంట్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనము క్రాప్ టూల్ యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏం మనకు పని ఉండదు. ఓన్లీ మనకు కావాల్సిన పార్ట్ని ఇట్లా హారిజాంటల్గా కావచ్చు, ఇట్లా వర్టికల్గా కావచ్చు, ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ క్రాప్ టూల్లో సైజెస్ కూడా ఉన్నాయి. 1:1లో కావాలంటే అది ఆటోమేటిక్గా ఇలా వస్తుంది. అదే 4:5లో కావాలా, లేదంటే 5:7లో కావాలా, 2:3లో కావాలా, చూడండి 16:9లో కావాలి. మీ సైజ్ తీసుకోవచ్చు. లేదు నాకు నచ్చిన రేషియో కావాలనుకుంటే నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ 20 లేదా 5, ఇక్కడ చూడండి. సో నేను 5 ప్రెస్ చేస్తున్నా, 6 ఇట్లా. ఇది వద్దనుకుంటే ఇక్కడ క్లియర్ బటన్ని ప్రెస్ చేస్తే క్లియర్ అయిపోతాయి అన్నట్టు ఇట్లా. సో ఇక్కడ సెట్టింగ్స్లో కూడా చూడండి, మీరు గమనిస్తే కనుక షో క్రాప్డ్ ఏరియా చూపించాలనుకుంటే పెట్టుకోవచ్చు. తర్వాత ప్రివ్యూ చూపించాలనుకుంటే ప్రివ్యూ పెట్టుకోవచ్చు. ఎనేబుల్ క్రాప్డ్ సీల్డ్ అంటే ఆ సీల్డ్ అనేది మనకి ఇక్కడ కనపడదు కదా, అది కనపడాలనుకుంటే కనిపించుకోవచ్చు ఇట్లా. సో ఇవన్నీ సెట్టింగ్స్ అన్నమాట. రైట్, ఇప్పుడు ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆ ఏరియా ఒకటే మనకు క్రాప్ అవడం జరుగుతుంది. సో అందుకోసం మనం క్రాప్ టూల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, చూడండి. సో ఇప్పుడు ఈ క్రాప్ టూల్ అయిన తర్వాత పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని ఉంటుంది. అసలు పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు నేను మీకు ఒక ఇమేజ్ తీసుకున్నాను గూగుల్ నుంచి. మీరు ఏం చేస్తారంటే మీ కెమెరాలోనో, లేదంటే మీ కెమెరాలో అనుకోండి, ఒక పేజ్ని కావచ్చు, లేదంటే ఏదైనా అవసరానికి ఇమీడియట్గా మీరు ఏం చేస్తారు, స్కాన్ చేస్తారు. స్కాన్ అంటే ఫోటో తీస్తారు. ఫోటో తీసినట్టు ఇట్లా డయాగ్నల్గా వస్తుంది, చక్కగా రాదనమాట. అప్పుడు మనం దాన్ని నీట్గా స్ట్రైట్గా రావాలనుకుంటే ఫస్ట్ అయితే క్రాప్ టూల్ తీసుకుంటున్నాను నేను. క్రాప్ టూల్ తీసుకొని ఏరియాని అంతా చూడండి ఇట్లాగా కట్ చేస్తున్నాను. కట్ చేసేసి అదంతా వేస్టేజ్ ఉంది కదా, ఎంటర్ కొట్టేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇట్లా స్ట్రైట్గా రావాలనుకున్నప్పుడు ఈ పేజ్ని నేనేం చేస్తున్నానంటే, సో మీరు ట్రై చేయండి. ఇక్కడ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది తీసుకొని ఈ ఎడ్జ్ స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇక్కడ ఒక ఎడ్జ్ క్లిక్ చేసా, మళ్ళీ ఇక్కడ ఒక ఎడ్జ్ క్లిక్ చేసిన, ఈ చివరికి ఒక ఎడ్జ్. సో చూడండి, ఎంటర్ కొడితే అది ఇట్లా చక్కగా వచ్చేసిందా. ఆ రకంగా మనము ఈ పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అనేది
యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? సో అందుకోసమే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో చూడండి విడ్త్ హైట్ పెంచుకోవచ్చు, రెజల్యూషన్ ఎంత కావాలో సెట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇమేజ్ అంటే ఈ విధంగా వస్తుంది, అంటే మన పర్స్పెక్టివ్ యూజ్ చేసేటప్పుడు. గ్రిడ్ కావాలనుకుంటే గ్రిడ్, లేదంటే వద్దనుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రాగ్ చేసినప్పుడు ఇట్లా గ్రిడ్ వస్తుంది కదా, వద్దనుకుంటే గ్రిడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే ఓకే చేస్తుంది అనమాట. అట్లా ఏదైనా పేపర్ వంకర్ టింకర్గా ఉన్నా, సైడ్కి ఉన్నా, అదంతా కూడా ఇట్లా స్ట్రైట్గా రావడానికి పర్స్పెక్టివ్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ స్లైస్ టూల్ విషయానికి వద్దాం. స్లైస్ టూల్ అంటే ఏం లేదండి, ఇది జనరల్గా మొబైల్ అప్లికేషన్కి, వెబ్ అప్లికేషన్స్కి ఇది బాగా యూజ్ చేస్తారు. ఒక ఇమేజ్లో పర్టికులర్గా నీకు కావాల్సినటువంటి ఇమేజ్ని తీసుకోవడానికి స్లైస్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ స్లైస్ టూల్ తీసుకొని నేను ఇప్పుడు ఓన్లీ ఇమేజ్ని మాత్రమే ఇట్లాగా సెలెక్ట్ చేసుకున్నాను. చూసారా, సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ ఇమేజ్ని మాత్రమే ఇలాగా సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఈ ఇమేజ్ని మాత్రమే ఇలాగ సెలెక్ట్ చేసుకున్నా. సో అప్పుడు 3 ఇమేజెస్ అయినాయి. అవునా, 3 ఇమేజెస్ అయినాయి. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్లో ఇవి మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు, మీకు ఇంకా క్లియర్గా చూపించాలనుకుంటే, సో ఇప్పుడు ఒక ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేసి ఇంకా ఏదైనా బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. దీంట్లో ఈ చెట్టు కావాలి, ఈ చెట్టు కావాలి. ఇప్పుడు చూడండి, స్లైస్ టూల్ తీసుకొని నేను ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నాను. చూసారా, మళ్ళీ స్లైస్ టూల్ తీసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నా. ఓన్లీ ఇప్పుడు నాకు ఈ మేఘం ఒకటే కావాలి. సో దీన్ని ఇలాగ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఈ కింద పార్ట్, ఓకే, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఇట్లా ఒక పార్ట్. ఈ స్లైస్ని మూవ్ చేయడానికి ఇక్కడ చూడండి, స్లైస్ సెలెక్ట్ టూల్ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ స్లైస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం విడ్త్ హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే స్లైస్ టూల్ తీసుకున్నామో ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చినాయి మనకు. బ్రింగ్ టు ఫ్రంట్, ఓకే, బ్రింగ్ ఫార్వర్డ్, అంటే ఇది మనకు ఫ్రంట్లో కావాలనుకుంటే చూడండి ఫ్రంట్కి పెట్టుకోవచ్చు, బ్యాక్ కావాలంటే బ్యాక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డివైడ్ అయిన ఆప్షన్ ఎందుకు అంటే, ఇవి నాకు ఇలాంటివి హారిజంటల్గా ఒక 5 కావాలనుకోండి, ఇట్లా 5 వచ్చేస్తాయి అన్నమాట. అదే వర్టికల్గా ఒక 5 కావాలనుకుంటే ఒక 5 వచ్చేస్తాయి. ఓకే, ఆ పర్టికులర్ దాంట్లో అనమాట. అప్పుడు అది సపరేట్ డివైడ్ చేస్తుంది. సో అందుకోసమనే మనకు ఇది యూజ్ చేస్తారు. ఇప్పుడు నాకు ఈ ఇమేజ్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా, సో ఏం కావాలనుకుంటున్నాను నేను, సపరేట్గా అయిపోవాలనుకుంటే ఎలాగ, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇందులో చూడండి, సేవ్ ఫర్ వెబ్ లింక్స్ అని ఉందా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఎప్పుడైతే దీని మీద మీరు ఇలాగా క్లిక్ చేస్తారో ఒక విండో వస్తుంది అన్నమాట. ఇలా చూడండి, మీరు కట్ చేసినటువన్నీ ఇక్కడ చూపిస్తుంది. వాటిని జిప్ ఫార్మేట్లో కావాలా, లేకపోతే జేపీజీలో కావాలా, పిఎన్జీలో కావాలా చూసుకోవాలి. సో జేపీజీలో కావాలనుకుంటున్నాం. ఇక్కడ మీరు ప్రివ్యూ కావాలనుకుంటే ప్రివ్యూ చూసుకోవచ్చు. చూడండి ఏవేవి ప్రివ్యూ అవుతాయి అనేది మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది చూపిస్తుంది అనమాట. సో సైజెస్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సైజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము, మనం నేరుగా సేవ్ బటన్ని ప్రెస్ చేస్తున్నాం. సేవ్ బటన్ని ప్రెస్ చేసి ఎక్కడ కావాలా, మనకు డాక్యుమెంట్లో కావాలా, డెస్క్టాప్లో కావాలా, మీ ఇష్టం. సో ఇప్పుడు డాక్యుమెంట్లోనే జస్ట్ టెస్ట్ అనే ఒక పేరుతో సో మనం సేవ్ చేద్దాం. సేవ్ చేస్తే అవి జేపీజీలో, ఇక్కడ రెజల్యూషన్ కూడా హైలోనే ఉండాలంటే చూడండి, క్వాలిటీ 60లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ అయిపోయినాయి కదా, డాక్యుమెంట్లోకి వద్దాం. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, డాక్యుమెంట్స్లోకి వస్తే ఇక్కడ మనం ఇమేజెస్ అనే వచ్చిందా, ఇది చూద్దాం. ఎస్, చూడండి ఇమేజెస్ అని వచ్చిందా. ఎక్కడెక్కడైతే మనము సెలెక్ట్ చేసినా అవన్నీ చూడండి ఇట్లా క్రాప్ అయిపోయిందా. సో ఇందులో చూడండి, ఓకే, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అట్లా వెబ్ అప్లికేషన్స్కి, మొబైల్ అప్లికేషన్స్కి ఇవి మనకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకోసమే ఇది యూజ్ చేస్తాం మనం, రైట్. సో మీరు ఇక్కడ చూడండి, ఇన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ తీసేసుకుంది, మొత్తం 13 ఉన్నాయి. ఇక్కడ అన్ని స్లైసెస్ని యూజ్ చేసుకుంది అనమాట. అదే లేదు నాకు ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నీ ఇప్పుడు మనం క్లియర్ కావాలనుకుంటే, సో మనం ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా వాటిని సో డిలీట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సెలెక్ట్ చేసి మామూలుగానే మీరు డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే
అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. స్లైస్ సెలెక్ట్ టూల్ యూజ్ చేసుకొని ఇక్కడ చూడండి ఆ పర్టికులర్ స్లైస్కి డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఇది స్లైస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రైట్ మౌస్ బటన్ ఇప్పుడు చూడండి క్లిక్ చేసినాం అనుకో ఇక్కడ రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ఎడిట్ స్లైస్ ఆప్షన్ అంటే ఆ స్లైస్కి పేరు పెట్టుకోవచ్చు, వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు, టార్గెట్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇంత ఉంటుంది దీంట్లో మనకు స్లైస్ ఆప్షన్ అనేది. వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ టూల్స్లో మనం ఈ 4 టూల్స్ గురించి నేర్చుకున్నాం. రైట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.